Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: burning zeal. వాక్యం గమనించినప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములు మనకు బోధిస్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. మన హృదయం మనలో మండుచుండలేదా? A Christian should have a burning zeal for Christ. క్రీస్తు కొరకు మండే గుండెలు కావాలి. యేసుక్రీస్తు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయికి వెళుతున్న ఇద్దరితో ప్రభు సంభాషించినాడు. లేఖన భాగం వివరిస్తుండగా వాళ్ళ హృదయం అన్ని మండిపోయినది. Did not our hearts burn within us? మన ప్రతి సంవత్సరం కూడా క్యాంప్ ఫైర్ జరిగిస్తాం. మన యవనస్తులు చాలా చక్కగా చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తారు, మంచి స్కిట్స్ వేస్తారు. ఆ క్యాంప్ ఫైర్ రోజు అందరూ సాక్ష్యాలు పంచుకుంటారు. సంవత్సరం అంతా ప్రభు చేసిన వాటి అద్భుత కార్యాలు వివరించడం జరుగుతూ ఉంది. క్యాంప్ ఫైర్ అనేమో చూస్తున్న ఫైర్. ప్రతి విశ్వాసకి మస్ట్ బి ఆన్ ఫైర్. ప్రభు కొరకు ఆ జీలుతో మండే వ్యక్తిగా ఉండాలి. ఆత్మీయ మంటతో రగిలిపోవాలి. ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ ఇస్ సింబల్ ఆఫ్ ది హోలీనెస్ ఆఫ్ గాడ్. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం గమనించినప్పుడు సింబల్ ఆఫ్ హోలీనెస్. మోషే దర్శనం పొద మండుచున కాలిపోలేదు. క్రైస్తవ విశ్వాసి మండుచున్న పొదలాంటి వాడు. మనం కాలిపోము, కానీ ఆ ఆత్మీయ మంటతో మనం రగిలిపోవాలి అన్నమాట. బర్నింగ్ జీల్ మనకు ఉండాలి. బర్నింగ్ జీల్. ఈ పరిశుద్ధత గుర్తుగా ఉన్నది. మన దేవుడు పరిశుద్ధులు కాబట్టి మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా జీవించాలి. Fire purges our negative energies. ఈ అగ్ని అనేది మన నెగటివ్ థాట్స్ దహించి వేస్తున్న పరిశుద్ధాత్మ అగ్ని. చాలా మందిలో పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్ ఉంటాయి. నెగటివ్ మైండ్ ఉంటుంది, నెగటివ్ అప్రోచ్ ఉంటుంది. అలాంటి భావనలు అన్నీ కూడా, నెగటివ్ భావన అన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మ అగ్ని అనేది దహించి వేస్తుంది. ఫైర్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు సింబలైజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఈ అగ్ని అనేది, ఫైర్ అనేది గమనిస్తున్నప్పుడు అది జ్ఞానానికి, విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. దానికి సూచనగా ఉన్నది. We need divine wisdom, Sophia అంటారు. నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్, హెవెన్లీ థింగ్స్. నాలెడ్జ్ ఇస్ గ్నోసిస్ టు అప్లై ది ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్, ఇన్ డైలీ సిచ్యుయేషన్. నేర్చుకున్న ఆత్మీయ సత్యములను మనం అనుదిన జీవితంలో అవలంబించడానికి నాలెడ్జ్ దోహదం చేస్తుంది. అంత మాత్రం ఫైర్ సింబల్ గాడ్స్ హోలీ ప్రెజెన్స్, ఆయనకు సన్నిధికి గుర్తుగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ అగ్ని, ఫైర్, ఆ పొద మండుచునగా కాలిపోలేదు. గాడ్స్ ప్రెజెన్స్ వాస్ దేర్. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిని మనం పొందుకొని పరిశుద్ధ అగ్నితో రగిలించబడుతూ మనం ముందుకు సాగాలి. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యం ధ్యానం చేస్తున్న కానీ హృదయం మంట పుట్టిన అంటాడు. ఆ మంట అనేది మనం జ్ఞాపకం తీసుకుందాం. ఆ మంట ప్రతి వారిలో ఉండాలి. ఆత్మల విషయమైన మంట, సంఘం విషయమైన మంట, ఆత్మీయ మంట మనలో ఉన్నప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం.
చాలామంది చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు, మరొక నిలువెచ్చే స్థితిలో ఉన్నారు. అది ప్రమాదభరితమైనది. నువ్వు చల్లగాలి వెచ్చగాలి నిలువెచ్చే స్థితిలో ఉన్నావు కాబట్టి ప్రభు ఉద్దేశిస్తున్నాడు. నవోదయ సంఘస్థులు చాలామంది ఉన్నారు కాబట్టి అపొస్తలుడైన పౌలు ఆత్మందు తీవ్రత గల వారమై ప్రభుని సేవిద్దాం, ఆరాధిద్దాం, ముందుకు సాగిపోదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచును గాక. ఆమేన్. కృపాభరితుల యేసయ్య మీ కొందనాలు స్తుతి స్తోత్రం నాయన. ఆత్మీయ మంటతో రగిలించబడి అనేకులను రగిలించే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. ఆత్మయందు తీవ్రత గలవారం మేము సేవించే కృప దయచేయండి. ఆత్మీయ మంట చల్లారిపోకుండా ప్రభువా ఎప్పుడు రగుడుచు ఉండే కృప దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. చాలామంది చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు మా తండ్రి. వాళ్ళు ఆత్మీయ మంటను పుట్టించగల దేవుడు ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా పరిశుద్ధ అగ్ని చేత దహించివేయండి. పవిత్రపత్ర శుద్ధీకరణ మనస్సాక్షి శుద్ధి చేయండి. మీకు స్తోత్రాలు. నేను గణపరచుకుంటూ హెచ్చించుకుంటూ నాయన వాక్యమైన 10 మంది దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.